హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటాను. మరొక మంచి టాపిక్తో మరలా మీ ముందుకి వచ్చానండి. నేను ఈ టాపిక్తో రావటానికి ముఖ్య కారణం, ఈ మధ్య వైజాగ్లో ఒక రోజులో 2 సంఘటనలు జరిగాయి. 2 వేరువేరు, కానీ సమస్య ఒకటే. పెద్దలు కుదిర్చిన వివాహాలైనా, పిల్లలు ఇష్టపడి చేసుకునే వివాహాలైనా 2-3 సంవత్సరాలకే విడిపోతున్నారు. దీని గురించే మీతో మాట్లాడాలనిపించి ఈ వీడియో చేస్తున్నానండి. ఇక టాపిక్లోకి వెళితే, ఈ రోజుల్లో వివాహాలు ఎక్కువ కాలం నిలబడకపోవటానికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో నాకు తెలిసిన కొన్ని కారణాలు మాత్రమే చెప్తున్నాను. ముఖ్యంగా మన ఇండియాలో వివాహ బంధానికి ఒక ప్రత్యేకత ఉంది. భాషలు ఏవైనా ఎక్కడైనా వివాహానికి మంచి నిర్వచనం ఉంది. వివాహ బంధం ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది చెప్పటానికి ముందు, మా జనరేషన్ కంటే ముందు అంటే 40 సంవత్సరాల క్రిందట రోజుల్లో వివాహాలు చాలా సింపుల్గా జరిగేవారు. ఆర్భాటాలు లేవు. చుట్టుప్రక్కల ఉండే దగ్గర బంధువుల నుండి సంబంధాలను చూసేవారు. పరిచయం ఉన్న కుటుంబం నుండి అమ్మాయిలను తెచ్చుకొని పెళ్ళిళ్ళు చేసేవారు. ముఖ్యంగా మేనర్కి సంబంధాలు ఉండేవి. ఎందుకంటే ఆస్తులు ఉండేవి. ఆ ఆస్తులు బయటకు పోకూడదని వివాహాలు చేసేవారు. ఇంట్లో అమ్మాయి చెప్పినట్లు వింటుంది, కుటుంబంలో కలిసిపోతుందని పెద్దవాళ్ళు ఈ సంబంధాలు చేసేవారు. ఏమైనా మనస్పర్ధలు వచ్చినా పెద్దల జోక్యంతో సర్దుమణిగేవి. ప్రస్తుతం ఈ మేనర్కలు ఎక్కువ లేవులేండి. ఎక్కడో మారుమూల గ్రామాల్లో తప్ప ఎక్కడా లేవు. ప్రస్తుతం అందరూ చదువుకుంటున్నారు, ఎడ్యుకేట్ అయ్యారు, అవేర్నెస్ కూడా వచ్చింది. తరువాత మా కాలం జనరేషన్ అంటారా, 1990-92 సంవత్సరాల్లో తల్లిదండ్రులు పిల్లలకు సంబంధాలు చూసేవారు. మంచి ఉద్యోగస్తుడైతే చాలు వివాహాలు జరిపించేవారు. పిల్లలు కూడా అడ్డు చెప్పేవారు కాదు, తల వంచుకొని తాళ్ళు కట్టించుకునేవారు. భర్త ఉద్యోగం చేస్తే భార్య ఎక్కువ శాతం హౌస్ వైఫ్గానే ఉండేది, కుటుంబాన్ని చూసుకునేది. అప్పుడు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినా పెద్దల జోక్యంతో సర్దుమణిగేవి. కాపురాలు సాఫీగా సాగేవి. మరి విడిపోయేంత వరకు వచ్చేవి కావు. ఎవరో ఒకరు సర్దుకుపోయేవారు. కాలం మారింది. కాలంతో పాటు జీవన విధానాలలో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా టెక్నాలజీ యుగంలో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకుంటున్నారు. కలిసే ఒక దగ్గర ఉద్యోగాలు చేయవలసి వస్తుంది. అక్కడ ఏర్పడిన పరిచయాల వలన ఫ్రెండ్స్ అవుతున్నారు. తరువాత ఒకరిని ఒకరు ఇష్టపడి ప్రేమించుకుంటున్నారు. తరువాత వివాహాలు చేసుకోవాలని తల్లిదండ్రులకు చెప్తున్నారు. వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో వారి ప్రేమను అంగీకరించి పెళ్లి చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. వివాహం తరువాతే మొత్తం కథ మారిపోతుంది. వివాహం చేసుకుని హ్యాపీగా ఉన్న కుటుంబాలు చాలానే ఉన్నాయి. మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు చాలామంది. మంచి మంచి స్థాయిలో ఉద్యోగాల్లో స్థిరపడి ఆదర్శవంతంగా సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. కానీ కొంతమంది మాత్రమే ఎందుకో లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. వివాహాలు చేసుకొని ఎక్కువ కాలం నిలబడకపోవడానికి కారణాలు సమాజంలో మార్పులు, వ్యక్తిగత అభిప్రాయాలు, జీవనశైలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ అబ్బాయిలైనా అమ్మాయిలైనా ముందు వాళ్ళ గురించి వాళ్ళకి పెళ్లి పట్ల క్లారిటీ ఉండాలి. చేసుకోబోయే వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వేసుకున్న డ్రెస్సెస్ విషయంలో కానీ, బైక్ విషయంలో కానీ, కారు కొనే విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది జీవితాంతం మీతో కలిసి జీవించే వ్యక్తి గురించి మీరు ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి. చేసుకోబోయే వ్యక్తి మీకు నచ్చితే కాదు, మీ ఫ్యామిలీకి కూడా నచ్చుతుందో లేదో చూడాలి. మీ మెంటాలిటీకి సరిపోయిందో లేదో, మీ ఫ్యామిలీలో అడ్జస్ట్ అవ్వగలదో లేదో కనుక్కోవాలి. మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. వాళ్ళ ఆచారాలు, అలవాట్లు, ఇతరుల పట్ల రెస్పెక్ట్ కలిగి ఉన్నారా లేదా, నీ యాంబిషన్స్ని గౌరవిస్తున్నారా లేదా, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. అందంగా ఉన్నారని, ఆస్తి అంతస్తులు ఉన్నాయని తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకున్న వారు తరువాత వాళ్ళ అసలు నైజం బయటపడి బాధపడుతున్నారు చాలామంది. పెళ్లిలో చాలా ప్రమాణాలు చేసుకుంటారు. నీవు లేక నేను లేను, నీవు లేకపోతే నేను చనిపోతాను,
జీవితాంతం నీ చేయి విడువను, కష్టాల్లో నీతోనే ఉంటానంటారు. కానీ చిన్న సమస్య రాగానే ప్రమాణాలు ఎటుపోతాయో తెలీదు. వివాహం జరిగిన కొద్ది రోజులకే విడిపోతున్నారు. సరైన అవగాహన ఉండటం లేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే పరిష్కరించుకోవటానికి బదులు పోట్లాడుకుంటున్నారు. ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకోరు. భద్రశత్రువులుగా మారిపోతున్నారు. భార్యాభర్తల బంధానికి అర్థమే ఉండటం లేదు. ఇగో ప్రాబ్లమ్స్ ఎక్కువై నువ్వెంతంటే నువ్వెంత, నీ సంపాదన నాకంటే ఎక్కువ అని చులకన చేసి మాట్లాడుకుంటారు. చిన్న తప్పు చేసినా క్షమించే తత్వం లేకపోవటం, గర్వంగా మాట్లాడటం జరుగుతుంది. జీవిత భాగస్వామితో సర్దుకుపోవటం కంటే మనస్పర్ధలు పెరిగి విడిపోవటం మంచిదని భావిస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛను, స్వతంత్రతను కోరుకుంటున్నారు. కుటుంబ బాధ్యతలపై విభేదాల వలన, ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం వలన, ఈగోస్ వలన, డబ్బుల వలన, వివాహేతర సంబంధాల వలన కూడా విడిపోతున్నారు. చిన్న చిన్న విషయాల్లో కూడా ఓపిక, సహనం కోల్పోతున్నారు. దాంపత్య జీవితంలో ఇష్టాలు, అభిరుచులు తగ్గిపోవటం, రోజువారీ బాధ్యతలతో ఒకరిని ఒకరు పట్టించుకోకపోవటం, ఫోన్లో ఎక్కువ టైం గడపటం మొదలగు ముఖ్య కారణాలు కనిపిస్తున్నాయి విడిపోవటానికి. ముఖ్యంగా ఇంట్లో వాతావరణం కూల్గా ఉండేటట్లు ఇద్దరూ ప్లాన్ చేసుకోవాలి. హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రతి చిన్న విషయానికి కోపపడటం చేయకూడదు. ముఖ్యంగా ఈగోస్ని పక్కన పెట్టాలి. వివాహ జీవితం హ్యాపీగా, సక్సెస్ఫుల్గా కొనసాగాలంటే ఓపిక, సహనం ఉండాలి. పరస్పర అవగాహన పెంచుకోవాలి. ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవాలి. ఎటువంటి సమస్య వచ్చినా కలిసికట్టుగా ఎదుర్కోవాలి. పెళ్లినాటి ప్రమాణాలను గుర్తుకు తెచ్చుకొని జీవితాంతం కలిసి బ్రతకటానికి ప్రయత్నం చేయాలి. నేను చెప్పాలనుకున్న విషయాలు ఇవ్వండి. దీని గురించి మీ అభిప్రాయాలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మరలా మీ ముందుకి వచ్చే వరకు సెలవు.